ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏ నిత్య, ఏంట్రా? నేను 7th పాస్ తెలుసా? అయితే మళ్ళీ నీ పెళ్లి చూపులు ఫెయిల్ అంటగా? ఆగు, నిన్ను చంపేస్తాను. అయిపోతారా నువ్వు నా చేతుల్లో ఇవ్వాలా? ఛ, ప్రతి ఒక్కడికి నా పెళ్లి చూపులే మ్యాటర్ అయిపోయింది. ఏమే నిత్య? వస్తున్నానమ్మా. బ్యాగ్ ఎవడిస్తాడే? ఏయ్, దారిలో ఫ్రెండ్స్ గిన్స్ నాకుండా తిన్నగా స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగిరా. ఏంటి అర్థమైందా? అమ్మా, ఇలా ప్రతి పెళ్లి చూపులకి కొత్త ఫోటోలంటే మనం ఇల్లు అమ్మేసి స్టూడియో కట్టాలమ్మా. సర్లే వెళ్ళు. హలో దీప్తి. ఎక్కడున్నావే? మీ ఇంటి ముందే ఉన్నానే. సరే వస్తున్నా, ఆగు. ఓకే. చెప్పే. ఏంటి అలా ఉన్నావు? మళ్ళీ పెళ్లి చూపులా? సరే లోపలికి వెళ్దాం రా. ఇప్పుడు ఆంటీకి అంతా చెప్పలేనే. టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం రా. సరే. ఇప్పుడు చెప్పవే, అబ్బాయి ఎవరు? బాగున్నాడా వేస్ట్ ఫెలోనా? బానే ఉంటాడు, యుఎస్లో జాబ్. అమ్మా నాన్నలకైతే బాగా నచ్చాడు. మరి ఇంకేంటే? మరి దీన్ని నేను చేయమంటావు? ఏంటిది? వావ్, నిఫ్ట్ నుంచి జాబ్ కాల్ లెటర్. మీ ఇంట్లో తెలుసా? తెలుసు, బట్ పెళ్లి తర్వాత ఏదైనా అంటున్నారు. నీకు తెలుసు కదా ఈ జాబ్ కోసం ఎంత కష్టపడ్డానో. డాడీకి యుఎస్ మ్యాచ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, అందుకే నో చెప్పలేకపోతున్నాను. తనే యుఎస్ నుంచి. మాట్లాడు. హలో కళ్యాణ్ గారు. నిత్య గారు, ఫొటోస్ ఇంకా రాలేదు. మెయిల్ చేస్తున్నారా, కొరియర్ చేస్తున్నారా? వెయిటింగ్ అండి ఇక్కడ. ఓకే ఓకే, ఐ విల్ సెండ్ యూ సూన్. యా, మేక్ ఇట్ ఫాస్ట్. బాయ్. ఓకే బాయ్. అబ్బా, ఎందుకే టెన్షన్ పడతావు? అర్జెంటుగా ఫొటోస్ పంపాలంట. మ్యాటర్ ఇంకా ఫొటోస్ దగ్గరే కదా ఉంది. స్టూడియోకి వెళ్దామా? ఏం అక్కర్లేదు, మా కిషోర్ గడికి తెలిసిన ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు, వాడిని ఇక్కడ పిలిపిద్దాం. ఇక్కడ ఇష్టం లేని పెళ్లి చూపులకి ఎక్కడైతే ఏంటే. హలో బాస్, నేను కిషోర్ని, గుర్తుపట్టారా? చెప్పండి భయ్యా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి చూపుల ఫోటోలు తీయాలి. పెళ్లి చూపుల ఫోటోలా? మనకు టచ్ లేదు భయ్యా. కొంచెం అర్జెంట్ బాస్. సరే అడ్రస్ చెప్పండి. హలో హలో, నేనండి ఫోటోగ్రాఫర్ని. కిషోర్ పంపించాడు. ఎక్కడున్నారు? ఇక్కడ ఇంటి కిందే ఉన్నాను. హలో, పైకి చూడండి. పైకి వచ్చేయండి. వస్తున్నా. హాయ్. హాయ్, ఐఎమ్ అర్జున్. షీ ఈజ్ నిత్య. హాయ్. హాయ్. మీలో పెళ్లి చూపుల ఫోటోలు తనకే. మీరు కొంచెం పక్క వెళ్ళండి. మిమ్మల్ని కాదండి, మీరు ఇటు రండి. ఆ బ్యాగ్ మీరు తీసుకోండి. కొంచెం రైట్. చిన్న చిన్న. ఓకే. లేదండి, హెయిర్ వెనక్కి వేసుకోమని చెప్తున్నాను. అది ఓకే. రెడీ?
స్మైల్ స్మైల్ స్మైల్. ఏమండి మీ నవ్వు చాలా ఆర్టిఫిషియల్గా ఉందండి. బీ న్యాచురల్. రెడీ? స్మైల్. ఏమండి అసలు లైఫ్ లేదండి, స్టిల్ ఆర్టిఫిషియల్గానే ఉంది. రెడీ? వన్ మోర్. రెడీ? రెడీ స్మైల్. కళ్ళు కొట్టదా? రెడీ? వన్ మోర్. ఇంకోటి చేద్దాం. రెడీ స్మైల్. స్టిఫ్గా, ఫ్రీగా. ఫస్ట్ ఏమండి దీప్తి గారు, మీ ఫ్రెండ్ కల్లో టీర్స్ అండి. అవి కల్లా కొలాయిలా కొంచెం తుడుచుకోమని చెప్పండి. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? కంట్రోల్ చేసుకో. తీసుకోండి, పర్లేదండి, మంచిదే. నిన్నే కోటిలో కొన్నా. అక్కర్లేదని చెప్తుంది కదా. వద్దా? సరే, నేను 5 minutes వెయిట్ చేస్తాను. ఈలోపు అమ్మాయి మనస్ఫూర్తిగా నవ్వుతే చెప్పండి, ఫోటో తీసేద్దాం. సరే. ఏమైంది? మనస్ఫూర్తిగా అంట నవ్వవే. గంట అయిందే నవ్వకపోతే ఆడు ఫోటో తీసేలా లేడే. ప్లీజే నవ్వవే. నా వల్ల కావట్లేదే. పైనేమో ఎండ మండుతుంది, నువ్వేమో నవ్వో, ఆడేమో ఫోటో తీయడు. సిగరెట్లు మాత్రం శుభ్రంగా తాగుతున్నాడు. చిన్నప్పుడు బల్పం తినేసి దాన్ని గుర్తెచ్చుకోవే ప్లీజ్. నవ్వవే. ఏమండి? 5 minutes అయిపోతుంది. ఏమండి దీప్తి గారు, ఏంటి? ఈసారి వర్కౌట్ వద్దా? అవుద్ది దా, ఇంకా తీ. స్మైల్. మళ్ళీ ట్యాప్ ఇప్పేసింది. బా, ఈ పిల్లకి ఎలా చెప్తే అర్థం అవుద్ది? ఏమండి అయితే మనస్ఫూర్తిగా నవ్వండి, లేదంటే మనస్ఫూర్తిగా ఏడండి. దయచేసి రెండు మాత్రం మిక్స్ చేయకండి. నాకు ఫేక్ ఎక్స్ప్రెషన్స్ నచ్చో. దీప్తి. బాబు పీసీ శ్రీరామ్, ఇదేమైనా ఫోటో ఎగ్జిబిషన్? ఓ చెక్కుతున్నావు, ఏదో ఒకటి తీసి వెళ్ళవయ్యా బాబు. అది కాదండి, మనస్ఫూర్తిగా నవ్వటానికి ఆవిడకి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడే కాకుంది, ఫోటో తీసినప్పుడు యాక్ట్ చేస్తుందా? మనుషులు మనం ఎందుకు యాక్ట్ చేయాలి? ఏదో ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈవిడికే ఉన్నట్టు. ఇది చాలా ఓవర్ అండి. ఎవరు ఓవర్ చేస్తుంది? ఏ నిత్య, నువ్వు ఆగు దీప్తి. అసలు నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? నల్ల పెళ్లి చూపుల్లో ఉన్న ఓ అమ్మాయి మొహంలో నవ్వెందుకుండదో తెలుసా నీకు? చెప్తాను విను. కరెక్ట్గా చదువు పూర్తయి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసే టైంలో పెళ్లి చూపులు మొదలెట్టేస్తారు. సడన్ గా ఒక ఫోటో చూపించి నచ్చడా అని అడుగుతారు. మాకు నచ్చేస్తాడు. వాడితో బాల్కనీ నుంచి బెడ్రూమ్ దాకా లైఫ్ మొత్తం ఊహించేసుకుంటాం. అండ్ వెరీ నెక్స్ట్ డే కట్నం ఎక్కువ అడుగుతున్నాడు, డ్రాప్ అయిపోవే అంటారు. మా ఊహలన్నీ బాల్కనీ దగ్గర ఆగిపోతాయి. ఆ తర్వాత ఓ బాల్ హెడ్ గాడి ఫోటో చూపించి బాగున్నాడా అని అంటారు. ఏజ్ ఎక్కువేమో అన్నామనుకో, నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోతావా అంటారు. ఆ వెంటనే ఒక బ్లాక్ గాడి ఫోటో చూపించి ఓకే కదా అంటారు. కలర్ తక్కువేమో అన్నామనుకో, కొరుక్కు తింటావా అంటారు. అలాంటప్పుడు నచ్చాడా అని అడగడం ఎందుకు? డైరెక్ట్ గా పెళ్లి పెట్టేసుకోవచ్చు కదా. పోనీ సిన్సియర్ గా లవ్ చేసే అబ్బాయికి ఓకే చెప్పామనుకో, కిరోసిన్ డబ్బాలు వేసుకుని బయలుదేరిపోతారు. లవ్ చేయడానికి స్పేస్ ఇవ్వరు, జాబ్ చేయడానికి టైము ఇవ్వరు. పెళ్లి చూపులో ఎవడు జెండా ఊపితే వాడితోనే వెళ్ళిపోవాలి. ఏంటి తమాషానా? ఓ అమ్మాయి పెళ్లి చూపుల్ని ఫేస్ చేయాలంటే ఎంతమంది సలహాలు, ఎంతమంది నిర్ణయాలు. ఫోటో తీసినంత ఈజీ కాదు బాబు. అమ్మాయిగా పుట్టుంటే తెలిసేది వీడికి. మనస్ఫూర్తిగా నవ్వాలంట. మీ పేరేమన్నారు? నిత్య గారు, చూడండి, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి మీ దగ్గర 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఇష్టం లేకుండా ఫోటో తీయడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. ఒకవేళ ఉంటే ఈ కెమెరా తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పాడేసి వేరే పని చూసుకుంటా. అండ్ నాకు తెలిసి ఒక్కరు తీసుకునేదాన్నే, ఒకసారి తీసుకునేదాన్నే నిర్ణయం అంటారు. 10 మందితో కూర్చొని డిస్కస్ చేయడానికి మీదేం స్టేట్ ఇష్యూ కాదు, ఇది మీ పర్సనల్ ఇష్యూ. అర్థమవుతుందా? ఇది మీ పెళ్ళి, మీ లైఫ్. నా వల్ల కాదండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాక మీ దగ్గర 100 కారణాలు ఉంటాయి, కానీ ఇష్టం లేకుండా ఫోటో తీయడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. ఒక్కరు తీసుకునేదాన్ని, ఒకసారి తీసుకునేదాన్ని నిర్ణయం అంటారు.
నిత్య లైట్ తీసుకో, వేరే ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకుందాం. వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు. నిత్య ఏమైంది? దీప్తి వాడేం చెప్పాడో విన్నావా? ఇష్టం లేకుండా ఫోటో తీయడానికి తను ఒప్పుకోవట్లేదు. నేనేంటి ఏకంగా పెళ్లికే రెడీ అయిపోతున్నాను. నో, ఐ హావ్ టు స్టాప్ దిస్. ఐ షుడ్ స్టాప్ దిస్. నిత్య గారు ఫొటోస్. కళ్యాణ్ గారు, ప్లీజ్ లిసన్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్? నాకు కొన్ని జాబ్ ప్లాన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ అయితే కానీ. గాడ్, మీకెందుకండి జాబ్? సంపాదించడానికి మేము ఉన్నాం కదా. ఊరికే తిని పడుకోవడానికి మీ అమ్మాయిలకి ఏంటి ప్రాబ్లం? అయినా మీకంటే మంచి అమ్మాయిలు నాకు క్యూలో ఉన్నారు తెలుసా. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీరు ఫీల్ అవ్వకూడదు కదా, అయ్యో కళ్యాణ్ అనవసరంగా మిస్ అయ్యానే అని. ఆలోచించండి. బాబు కళ్యాణ్, ఆపుతావా నీ సుత్తి? ఇది నా లైఫ్. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా కాదు నిన్ను మిస్ అయ్యానని బాధపడ్డానికి. అండ్ వన్ మోర్ థింగ్, అవసరమైతే ఆశ్రమంలో కలిసిపోతాను తప్ప నీలాంటి లోటరీ టికెట్ గాన్ని చస్తే పెళ్లి చేసుకోను. గుడ్ బై. వాడెవడే నా లైఫ్ డిసైడ్ చేయడానికి? ఇది నా లైఫ్, నేనే డిసైడ్ చేసుకుంటాను. అవును, నేను నిర్ణయించుకున్నాను. నా లైఫ్ని నేనే డిజైన్ చేసుకుంటాను. ఎవరో ముక్కు మొహం తెలియని ఫోటోగ్రాఫర్ మాటలకి నేను కన్విన్స్ అయినప్పుడు 20 సంవత్సరాలు నన్ను పెంచిన నా పేరెంట్స్ని నేను కన్విన్స్ చేయలేనా? జాబ్ చేస్తాను, అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటాను. ఇక పెళ్ళి ఎవడో ఒకడు ఇండియాలో ఉంటే చాలు. ఈ క్షణం నుండి నా లైఫ్లో కాన్ఫిడెన్స్కి తప్ప కన్ఫ్యూజన్కి ఛాన్స్ లేదు. ఎస్. ఎక్కడో చూసానే. స్ట్రైటే కదా? హాయ్, హాయ్, గుర్తుపట్టారా? చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే పెళ్ళి అవ్వలేదన్నమాట. అంతా మీ దయ. నాదే ఉందండి బాబు. జ్యూస్ తాగుతారా? ఆ, బాస్, 2 జ్యూస్. ఆ రోజు మీరు నా ఫోటో కనుక తీసుంటే ఈ పాటకి నా పని అంతే. మీలో ఫోటోగ్రఫర్ కాదండి, ఓ ఫిలాసఫర్ కూడా ఉన్నాడు. అందరిలోనే ఉంటాడండి. మనమే బయటికి రాకుండా చంపేస్తుంటాం. ఆ నిర్ణయం డైలాగ్ బాగుందండి. సినిమాలు చూస్తుంటాం కదా. హలో, అర్జునా అండి? చెప్పండి భయ్య. మా సిస్టర్కి పెళ్లి చూపుల ఫోటోలు తీయాలి, ఇప్పుడు రాగలరా? పెళ్లి చూపుల ఫోటోలా? అమ్మాయి బాగా నవ్వుద్దా?